మార్చి మాసం అంటే అన్న నందమూరి తారక రాముని అభిమానులకు ఎంతో అభిమానం. ఎందుకంటే నటరత్న ఎన్టీఆర్ కెరియర్లో మార్చి నెలకంటూ ఓ ప్రత్యేకమైన బంధం ఉంది. ఆ బంధాన్ని నెమరు వేసుకుంటే అన్న అభిమానులకు మహదానందంగా ఉంటుంది. నందమూరి తారక రామారావు జనం మదిలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా నిలిచారు అంటే అందుకు కారణం నిస్సందేహంగా ఆయనను సూపర్ స్టార్ గా నిలిపిన పాతాళ భైరవి మూవీ అనే చెప్పాలి. అలాగే ఆ చిత్రాన్ని నిర్మించిన విజయ సంస్థ కలకాలం నిలిచిపోవడానికి కారణం కూడా ఆ సినిమాయే. మార్చి నెలలో విడుదలైన ఎన్టీఆర్ తొలి చిత్రం పాతాళ భైరవి. 1951 మార్చి 15న వచ్చిన పాతాళ భైరవి జానపదాల తీరుని మార్చివేసింది. అంతేనా? దక్షిణాది నుండి అప్పటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాలుపంచుకున్న చిత్రంగానూ నిలిచిపోయింది. ఆ ఉత్సవంలోనే ఎన్టీఆర్, వాల్ట్ డిస్నీ వంటి హాలీవుడ్ ప్రముఖులను కలుసుకున్నారు. ఎన్టీఆర్ నట జీవితంలో పలు ప్రత్యేకమైన అంశాలు మార్చి మాసంలో చోటు చేసుకోవడం విశేషం. మార్చి నెలలో ఎన్టీఆర్ నటించిన మొత్తం 27 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 24 తెలుగు చిత్రాలు, 3 తమిళ సినిమాలు ఉన్నాయి. రామారావు చిత్రసీమలో అడుగుపెట్టకముందు జానపద నాయకునిగా నాగేశ్వరరావు రాణించారు. అయితే ఎన్టీఆర్ ప్రవేశంతో ఏఎన్ఆర్ దాదాపుగా జానపదాలకు దూరంగా జరిగారు. అంతకుముందు అంగీకరించినవి మధ్యలో సువర్ణ సుందరి, వసంతసేన, రహస్యం వంటివి తప్ప ఏఎన్ఆర్ జానపదాల్లో కనిపించింది లేదు. మార్చి నెలలో విడుదలైన ఎన్టీఆర్ రెండవ సినిమా 1954 నాటి రేచుక్క. ఈ సినిమాతోని జానపదాల్లో ఎన్టీఆర్దే పైచేయి అని తేలిపోయింది. ఈ చిత్ర నిర్మాణం ఆరంభించిన తన గురువు ఘంటసాల బలరామయ్యపై అభిమానంతో ఏఎన్ఆర్ ఇందులో ఓ పాటలో కాసేపు కనిపిస్తారు. అది చూసిన వారే ఏఎన్ఆర్ జానపదాలకు పనికిరాడు అని తేల్చేశారు. ఇక మార్చిలో విడుదలైన ఎన్టీఆర్ మూడవ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన మాయాబజార్. 1957 మార్చి 27న జనం ముందు నిలిచిన ఈ సినిమాతోని ఎన్టీఆర్ అపర శ్రీకృష్ణుడిగా ప్రజల మదిలో నిలిచిపోయారు. రామారావు చాలా సందర్భాల్లో తన అభిమాన పాత్ర రావణ బ్రహ్మ అని చెప్పుకున్నారు. అలాగే పలుమార్లు ఆ పాత్రలో అభినయించి అలరించారు. ఎన్టీఆర్ తొలిసారి రావణ బ్రహ్మ పాత్రలో నటించిన భూకైలాస్ చిత్రం 1958 మార్చిలోనే విడుదలైంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా నిలిచిన సినిమా లవకుశ. అందులో శ్రీరామచంద్రుని పాత్రలో మరపురాని అభినయాన్ని ప్రదర్శించారు ఎన్టీఆర్. 1963 మార్చి 29న వచ్చిన లవకుశ సాధించిన అరుదైన విజయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఈనాటికి తెలుగులో అంతటి ఘన విజయం సాధించిన మరో పౌరాణిక చిత్రమంటూ కనిపించదు. శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో ఎన్టీఆర్ నభూతో నభవిష్యతి అన్న చందాన అభినయించారు. అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన చిత్రాలు మార్చి మాసంలోనే విడుదల కావడం విధి నిర్ణయమని అభిమానులు భావిస్తూ ఉంటారు. తెలుగునాట ఏరియాల వారీగా అమ్మకాలు మొదలు కావడానికి తొలి అడుగు వేసిన చిత్రం 1967 నాటి ఎన్టీఆర్ కంచుకోట. యు విశ్వేశ్వరరావు నిర్మించిన కంచుకోట చిత్రం ఆ ఏడాది ఘన విజయం సాధించి శతదినోత్సవాలు జరుపుకోవడమే కాదు, ఆ తర్వాత మళ్లీ 7 ఏళ్లకు మరోమారు 100 రోజులు చూసింది. ఆ మాటకొస్తే లవకుశ సైతం రిపీట్ రన్లో శతదినోత్సవాలు జరుపుకుంది. ఇక మాయాబజార్ రంగుల్లో విడుదలై విజయ ఢంకా మోగించింది. ఇక తెలుగువారి తొలి రంగుల చిత్రం కథానాయకుడైన ఎన్టీఆర్ తన నిర్మాతలపై భారం పడకూడదని కలర్ మూవీస్ కంటే బ్లాక్ అండ్ వైట్ కే ప్రాధాన్యమిచ్చేవారు. అలా ఆయన చాలా రోజులు బ్లాక్ అండ్ వైట్ తోనే సాగారు. ఆయన నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రంగా దేశోద్ధారకులు రూపొందింది. ఈ సినిమా 1973 మార్చి 29నే విడుదలైంది. అంటే లవకుశ రిలీజ్ అయిన 10 ఏళ్లకు ఎన్టీఆర్ ఫస్ట్ సోషల్ కలర్ మూవీ వచ్చిందన్నమాట. ఇక తెలుగునాట రీమేక్స్ కు క్రేజ్ తెచ్చిన హీరో కూడా ఎన్టీఆర్ అని చెప్పాలి. అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మరికొందరు హీరోలు హిందీ చిత్రాల రీమేక్స్ లో నటించారు. కానీ రంగుల సినిమాల ప్రభావం పడ్డ తరువాత ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం వంటి హిందీ రీమేక్స్ క్రేజ్ కు కారణమయ్యాయి. ఈ సినిమాలు ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా మాస్ మసాలా మూవీస్. కానీ ఎన్టీఆర్తో 1976లో లవ్ స్టోరీగా హిందీ గీత్ ఆధారంగా ఆరాధన తెరకెక్కించారు. ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన అట్లూరి పుండరీకాక్షయ్య ఈ ఆరాధన చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే ఏఎన్ఆర్, సావిత్రి జంటగా నటించిన ఓ ఆరాధన తెలుగువారిని అలరించింది. అయినా అదే టైటిల్తో సినిమా నిర్మించి విడుదల చేసి ఘన విజయం సాధించారు పుండరీకాక్షయ్య. 1976లో వచ్చిన ఆరాధన కూడా మార్చిలోనే విడుదల కావడం ఎంతో విశేషం. అప్పట్లో ఆ సినిమా 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడం గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఆరాధన మూవీనే కావడం విశేషం. మార్చి నెలలో విడుదలైన 27 చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే. మార్చి నెలలోనే మంగమ్మ శపథం, తిక్కశంకరయ్య వంటి వసూళ్ల వర్షాలు కురిపించిన చిత్రాలు వచ్చాయి. మార్చిలో ఎన్టీఆర్ చూసిన అట్టర్ ఫ్లాప్ ఏదైనా ఉంది అంటే అది భానుమతి దర్శకత్వంలో ఆయన నటించిన అమ్మాయి పెళ్లి అనే చెప్పాలి. ఇక మార్చిలోనే రిలీజ్ అయిన టైగర్ రాముడు, కలవారి కోడలు, శకుంతల,
తల్లి ప్రేమ, రాజకోట రహస్యం, జీవిత చక్రం, భలే మాస్టారు వంటి సినిమాలు రిపీట్ రన్స్లోనూ ఎంతగానో అలరించాయి. అయితే ఆరాధన తరువాత మార్చిలో విడుదలైన ఎన్టీఆర్ ఏ సినిమాలు కూడా ఆ స్థాయిలో అలరించలేదు. ఆరాధన తరువాత 3 ఏళ్లకు 1978లో తన స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన అక్బర్ సలీం అనార్కలీని రిలీజ్ చేశారు ఎన్టీఆర్. తనను స్టార్ని చేసిన పాతాళ భైరవి డేట్ అయినా మార్చి 15వ తేదీనే ఈ సినిమాను కూడా జనం ముందు నిలిపారు. ఇందులో సలీంగా బాలకృష్ణ, అనార్కలిగా దీపా నటించగా అక్బర్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. సి రామచంద్ర స్వరకల్పనలో రూపొందిన అక్బర్ సలీం అనార్కలి సంగీతాభిమానులను విశేషంగా ఆకర్షించింది. అయితే సినిమా పరాజయం పాలైంది. నటునిగా బాలకృష్ణకు మంచి పేరు సంపాదించి పెట్టింది ఈ చిత్రం. నటరత్న ఎన్టీఆర్కే కాదు, ఆయన నటవారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు కూడా మార్చి నెల భలేగా కలిసి వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలయ్యను సోలో హీరోగా పరిచయం చేస్తూ విడుదలైన సింహం నవ్వింది 1983 మార్చి 3న వెలుగు చూసింది. అయితే ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. మరో మహానటుడు ఏఎన్ఆర్తో బాలకృష్ణ నటించిన తొలి సినిమా భార్యాభర్తల బంధం 1985 మార్చి 28న విడుదలై విజయం సాధించింది. ఇక 2014 మార్చి 28న ప్రేక్షకుల ముందు నిలిచిన బాలయ్య లెజెండ్ సినిమా అనూహ్య విజయం నమోదు చేసింది. ఈ చిత్రం సౌత్లోనే అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా నిలిచిపోయింది. నందమూరి నటవంశం 3వ తరంలో స్టార్గా వెలుగొందుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయనకు కూడా మార్చి నెల అచ్చి రావడం విశేషం. స్టూడెంట్ నంబర్ 1తో తొలి ఘన విజయం చూసిన జూనియర్ ఆ తర్వాత 2022 మార్చి 28న విడుదలైన తన ఆది సినిమాతో బంపర్ హిట్ కొట్టేశారు. అలా జూనియర్కు ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆది. ఇక 2022 మార్చి 25న విడుదలైన రాజమౌళి RRR జూనియర్ ఎన్టీఆర్ను గ్లోబల్ స్టార్ గాను నిలిపింది. ఇలా నందమూరి నటవంశానికి భలేగా అచ్చివచ్చిన మాసంగా మార్చి నిలిచిపోయింది. చిత్రసీమలో అనేక విజయాలను నమోదు చేసిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ అదే తీరున సాగారు. అప్పుడు కూడా ఆయనకు మార్చి మాసమే కలిసి వచ్చింది. ఎన్టీఆర్ 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు సాధించి అనూహ్య విజయం కైవసం చేసుకున్నారు రామారావు. అంతకుముందు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేని ఓ నటుడు సొంతగా ఓ ప్రాంతీయ పార్టీని పెట్టి కేవలం 9 నెలల వ్యవధిలో అంతటి ఘన విజయం సాధించడం అన్నది ఈనాటికి అనితర సాధ్యమైన చరిత్రగానే నిలిచింది. అయితే 1984 ఆగస్టులో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి దించేసిన సమయంలో కేవలం నెల రోజుల్లోనే మళ్లీ ఆయనకు పట్టం కట్టేలా చేశారు తెలుగు ప్రజలు. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి 1985లో మళ్లీ ఎన్నికలకు వెళ్లారు రామారావు. అప్పుడు 202 సీట్లు సాధించారు. ఆ ఎన్నికలు జరిగింది 1985 మార్చిలోనే. 1984 డిసెంబర్ ఎన్నికల్లో 33 ఎంపీ సీట్లకు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. దేశమంతటా ఇందిరాగాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ వైపు గాలివీస్తే తెలుగు నేలపై మాత్రం ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగింది. అప్పట్లోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ అనితర సాధ్యంగా సాగారు. ఆనాటి నుంచి తెలుగు నేలపైనే కాదు, కేంద్రంలోనూ పలుమార్లు తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈనాటికి అదే పంథాలో పయనిస్తోంది. తెలుగుదేశం పుట్టినరోజైన మార్చి 29వ తేదీన సాగే ఉత్సవాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మార్చి మాసంతో ఎన్టీఆర్కు ఉన్న అనుబంధాన్ని సదా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మరి రాబోయే రోజుల్లో నందమూరి నటవారసులు మార్చి నెలలో ఏ విశేషాలకు తెరలేపుతారో చూడాలి.